గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ప్రసంగి గ్రంథాన్ని మరి సీరియల్ గా ధ్యానిస్తున్నాం. ఇది నా 9వ అధ్యాయము. దేవుని యొక్క మహాకృప చొప్పున చాలా దినాలు దేవుని యొక్క సన్నిధిలో నాతో పాటు మీరు కూడా కొంతమంది ఉపవాసం ఉన్నారు. ప్రార్థనలో పాటల్లో ప్రతిరోజు 7 ప్రార్థనలు చేస్తున్నాం. మరి మన ప్రార్థనలో వ్యర్థం కావు అనే ఒక గొప్ప విశ్వాసంతో నిరీక్షణ కలిగి మనం ప్రభు వైపు చూస్తున్నాం. మందిరం కొరకు ఈ ఉపవాస ప్రార్థనలు మనం మొదలుపెట్టాం. మొదటి సంవత్సరం అసలు ఏమీ ప్రారంభించకుండా మందిరం కొరకని ప్రార్థన మొదలుపెట్టాం. దేవుడు ఆ కృప కలిగిన నామములో ఆ ప్రార్థనలు ఆలకించి ఆ పునాది వేయడానికి కృప చూపించారు. కొంచెం పని అయింది ఫస్ట్ ఇయర్ మనం ప్రార్థన చేసినప్పుడు. 2వ సంవత్సరానికి దేవుని కృపలో పని చాలా వరకు కప్పేసి ఆకారం తేలింది. 3వ సంవత్సరానికి ప్రతిష్ఠ అయిపోయింది. దేవుని మహిమ కలుగాక. హల్లెలూయా. పోయిన సంవత్సరం 25వ తారీఖు డిసెంబర్ని ప్రతిష్ఠ చేశాం. ఇప్పుడు 4వ సంవత్సరం ఈ సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం చేసే 21 రోజుల ప్రార్థన మెయిన్ మన యొక్క మందిరం కొరకు. ఈ ప్రార్థనలు సంఘం కొరకు. మరి గోపురం ప్రేయర్ టవర్ మనం 4 స్లాబ్లు వేసాం. దానికి 4 స్లాబ్లకి కావలసిన ఎలివేషను, లోపల సిమెంట్ వర్క్, తర్వాత దానికి కావలసిన గోడలు 3 గదులు కట్టారు. ఇప్పుడు క్రిందదేమో బాల్కనీ, తర్వాత ప్రేయర్ రూము, తర్వాత ఒక సింగిల్ రూమ్, తర్వాత క్రాస్. అలాగూ దేవుని యొక్క కృపగల నామంలో అది అంచెంచిన వారిగా కట్టడానికి దేవుడు కృప చూపించాడు. మరి అసలు అది కట్టే పరిస్థితి కాదు మనది. నేను ఈ రికార్డులు కూడా ఇంటికి చెప్పినానంటే జస్ట్ సాక్ష్యం అంతే. దేవుని కృపగల నామంలో దేవుడు కనికరించి 3 లక్షల రూపాయలు దానికి లేబర్ వర్క్ అడిగితే చేయలేక నేను ఇంకా చేయలేను అని అనుకున్నాను. ఏదో కొంత మాత్రం చేయగలుగుతానే, ఎంత అయితే అంత నెక్స్ట్ ఇయర్ మిగిలిన దేవుడు చేయించుకుందాంలే అని అనుకున్నాను. కానీ దేవుడు ఆయన కృప చూపించి ఇంచుమించుగా లోపల పరంత అయిపోయింది. దేవుడికి మహిమ కలుగాక. ఇప్పుడు బయట వెలివేషన్ వర్క్ ఉన్నది. దానికి సెంటరింగ్ వేయాలి. ఇసుక కొరకు చూస్తున్నాం. దేవుడి చిత్తమైతే ఈ వారం నెక్స్ట్ సోమవారం, మంగళవారంలో, బుధవారం అయినా సరే ఖచ్చితంగా పని స్టార్ట్ అవ్వాలి. వచ్చే నెల 20వ తారీఖు, ఈ 20వ తారీఖున వేస్తే వచ్చిన 20వ తారీఖు నెల రోజులకి సెంటరింగ్కి 30,000 అడిగారు వాళ్ళు. నెలలో మనం పని అంతా చేసుకోవాలి. దాని కొరకు మీ అంతా ప్రార్థన చేయండి. ఇంతవరకు ఈ ప్రార్థనలో దేవుడు ఈ పని చేసి ఎందుకు ఈ మాట చెప్పినానంటే, ఇన్ని రోజులు ఈ ప్రార్థన వల్లే ఈ పని అయింది అది చెప్పడం కోసం నేను ఈ మాట చెప్పాను. ఇంకా మన ముందు 5 రోజులు ఉంది. 21 రోజు మనకి లక్షవారం వచ్చిందా, దాంతో ఈ కుడుకులు ముగించుకొని ప్రేమతో దేవుని స్తుతించుకుందాం. కనుక ప్రార్థన ద్వారా ప్రతి వారం ఈ ప్రార్థన చేయటం బట్టి మన జీవితంలో పొందుకునే మేలు సాక్ష్యంగా దేవుని మహిమపరుస్తాం. నేను ఒక చిన్న వర్తమానాన్ని దినాన్ని మీతో పంచుకోవడానికి ఆశపడుతున్నాను. మనం చదువుకున్న వాక్య భాగంలో 7వ వచనం 9వ అధ్యాయము 7వ వచనం ధ్యానాంశంగా తీసుకోవాలని ఆశపడుతున్నాను. నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము, ఉల్లాసపు వస్త్రముతో మనస్సుతో నీ ద్రాక్ష రసము త్రాగుము. ఇది వరకే దేవుడు నీ క్రియలను అంగీకరించెను. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రము ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయకుము. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంతయు నువ్వు ప్రేమించు నీ భార్యతో సుఖించుము. నీ వ్యర్థమైన ఆయుష్కాలం అంతయు సుఖించుము. ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకున్న దాని అంతటికి అదే నీకు కలుగు భాగ్యము. మొదటి మాటలో ఈరోజు ఇక్కడ వస్త్రము అనే మాట మీద నేను దేవుని వాక్యాన్ని పంచుకోవాలనుకున్నాను. మొదటి మాట మాత్రం, నువ్వు పోయి సంతోషముగా నీ అన్నము తినుము. సంతోషముగా నీ అన్నము తిను అంటే ఇప్పుడు మనం ఉపవాసంలో ఉన్నాం కదా, అందుకని దేవుడు చెప్తున్నమాట సంతోషముగా అన్నం తిను. ఎప్పుడు సంతోషంగా అన్నం తింటాము? మన ప్రార్థనకి జవాబు వచ్చినప్పుడు, మన కన్నీరు దేవుడు తుడిచినప్పుడు మనం సంతోషంగా అన్నం తింటాం. లేకపోతే తినాలి కనుక తింటాం. కానీ సంతోషంతో అన్నం తినడం, సంతోషంతో ప్రార్థించడం,
సంతోషంతో సాక్ష్యం చెప్పడం, సంతోషంతో మన బంధువులతో కలిసి దేవుడు మన జీవితంలో చేసిన వాటి గురించి మనం ముచ్చటించుకోవడం. కనుక దేవుడు సంతోషంతో అన్నం తినానంటే మనందరి జీవితాలు దేవుడు ఏమిస్తున్నాడు అన్నమాట అండి, సంతోషాన్ని ఇస్తున్నాడు. అందుకని సంతోషముతో అన్నము తినము, ఉల్లాసపు మనసుతో నీ ద్రాక్ష రసమును త్రాగుము. ఉల్లాసం, సంతోషము, తర్వాత ఉల్లాసము. ఈ ఉల్లాస వస్త్రం గురించి నేను మీతో పంచుకుంటాను. నీ తలకు నూనె తక్కువ చేయకుము. తర్వాత ఆలోచించేద్దాం. ఇప్పుడు వస్త్రముల గురించిన సంగతి, తెల్లని వస్త్రము, ఉల్లాస వస్త్రము, స్తుతి వస్త్రము, వీటి గురించిన కొన్ని మాటలు దేవుని యొక్క వాక్యం నుంచి గమనిస్తాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయం తీసుకుందాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పువ్వుదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. సియోనులో దుఃఖించు వారికి. సియోన్ అంటే ఏంటి? దేవుని సన్నిధే సియోను, దేవుని సంఘమే సియోను, దేవుని పట్టణమే సియోను. కనుక ఎక్కడ దుఃఖపడాలి? మన ఉదయకాలం ఆరాధనలో చెప్పుకున్నాము. ఎక్కడ ఏడ్చడండి యెహోషాపాతు? దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో ప్రజలందరినీ పోగు చేసి, ప్రభువా మా మీదకి వచ్చిన శ్రమ చాలా గొప్పది, మా మీదకి వచ్చిన సైన్యం చాలా ఎక్కువ, మాకు ఏం చేయటకు మాకు తోచటలేదు, నీవే మాకు సహాయం, నీవే మాకు తోడు. ప్రార్థన చేస్తాడు, దేవా నువ్వు ఎంత గొప్పవాడువో, ఆకాశమును కలుగు చేసిన వాడువు, భూమిని సృష్టించిన వాడువు, మాకు ఈ చిన్న సమస్య తీర్చడానికి నీకేమి అసాధ్యము కాదు ప్రభా, మాకు సహాయం చేయి. తన కన్నీటితో చేసిన ప్రార్థన దేవుడు ఎంత ఆనందంగా మార్చాడనంటే, వీళ్ళ నుంచి తప్పించు ప్రభు అని ప్రార్థన చేస్తే తప్పించమే కాదు, సమృద్ధి అయిన బంగారం, వెండి, విలువైన వస్తువులతోటి 3 రోజులు ఒలుచుకున్నా సరే వారికంట మొయ్యలేకపోయారట. ఆ 4 ప్రాంతాల నుంచి వచ్చిన రాజులు, వారి యొక్క సైన్యము, వారి యొక్క ఒంటెలు, గుర్రాలు, వాటికి ఉన్న ఆభరణాలు అలంకరించి, ఒంటెలు కూడా బంగారం వేసి గుర్రాలు కూడా అలంకరించి తెచ్చుకునేవారట వారు యుద్ధానికి వచ్చినప్పుడు. ఆ భారము అయిన ప్రార్థన ఏమిచ్చిందండి? సంతోషం ఇచ్చింది. ఇప్పుడు ఇంటికి వాళ్ళు ఎలా చెప్తున్నారండి? సంతోషంతో అన్నం తిన్నారు. కనుక ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో కొన్ని వస్త్రాల గురించి దినాన్ని మీతో పంచుకోవడానికి ఆశపడుతున్నాను. సియోనులో దుఃఖించేవారు ఉల్లాస వస్త్రం, మనం ఇక్కడ చదువుకున్నాం కదా, ఇక్కడ మన యొక్క పాఠంలో ఉల్లాసపు మనసుతో ద్రాక్ష రసము త్రాగు, ఉల్లాసపు వస్త్రము. ఈ ఉల్లాసము అనే మాట 2వ సమూయేలు గ్రంథము, వాక్యం తీసుకుని త్వరగా నాకు సహాయం చేస్తే మనం ముందుకు వెళ్దాం. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం. ఈ వాక్యం చదివినప్పుడు చదవమా. ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు 6 అడుగులు సాగుగా ఎద్దు ఒకటి, క్రొవ్విన దూడ ఒకటి వధింపబడింది. నేను చెప్పిన తర్వాత చదివితే కొంచెం అర్థం అవుతుంది. మందసము 20 సంవత్సరాలు కిరియత్యరీములో ఉండిపోయింది. మందసాన్ని తెచ్చుకోవాలనే ఆశతో దావీదు 30,000 మంది శూరులను తీసుకుని మందసాన్ని తీసుకురావడానికి కొత్త బండిని తయారు చేసుకుని, దానికి బలమైన ఎద్దుల్ని కట్టి, క్రొవ్విన అందమైన ఎద్దుల్ని కట్టి ఆ బండిని తీసుకుని కిరియత్యరీము వెళ్ళాడు. వెళ్ళి అక్కడి నుంచి మందసాన్ని తీసుకొస్తూ ఉండగా ఉజ్జాకి కాలు జారింది. క్షమించండి, ఎద్దుకి కాలు జారింది. ఉజ్జా మందసాన్ని పట్టుకున్నాడు. పట్టుకోవడంతో ఉజ్జా చనిపోయాడు నా కోరు కళ్ళమ్మ దగ్గర. అప్పుడు దావీదు చాలా భయపడిపోయాడు. వెంటనే ఆ మందసాన్ని ఒబేదెదోము ఇంటి దగ్గర పెట్టి ఇంటికి వెళ్ళిపోయి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రభువా నా లోటు ఎక్కడ, నా పొరపాటు ఎక్కడ, నేను ఎక్కడ పాపం చేశాను, ఎందుకు నేను మందసాన్ని తెచ్చుకోలేకపోయాను అని ప్రార్థన చేస్తూ ధర్మశాస్త్రం చదవడం మొదలుపెట్టాడు. అప్పుడు లేఖనాలు చదువుతున్నప్పుడు ధర్మశాస్త్రంలో మోషే సంఖ్యాకాండము
7వ అధ్యాయము 9వ వచనం కోసం ఒక మాట ఉంటుంది. ఆయన ఈ గుడారము పరిశుద్ధ స్థలంలో ఉండే పరికరాలకి బండ్లు ఇచ్చాడు. ఇవన్నీ బండ్ల మీద ఎక్కించి మరి వారు మజిలీలు చేస్తూ ఉండేవారు కదా, ప్రయాణం చేస్తూ ఉండేవారు కదా. కానీ మందస్థానికి మాత్రము బండ్లు ఇవ్వాల. మందస్థము కహాతీలు అనే ఒక తెగవారు భుజాల మీద మందస్థాన్ని మోయాలి చాలా పవిత్రంగా. మన ఆదివారం మరుడు గారు చెప్పినప్పుడు ఒక వాక్యాన్ని నేను దాంట్లో చూశాను. వారు ఎవరో పిల్లలు యూట్యూబ్లో కూడా కొంత దాన్ని చూపించారు. ఈ కరపత్రాలు రాసినప్పుడంట యెహోవా అని పేరు వచ్చినప్పుడు వాడు స్నానం చేసి వచ్చేట యెహోవా అని వ్రాసేవారంట. అంత పవిత్రంగాను కనుక దేవుని యొక్క మందస్థము దేవుడు దానిలో ఉన్నాడు కనుక దాన్ని పవిత్రంగా పోయాలి కనుక ఒక పవిత్రమైన జనాంగాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. దానికి అది అర్థం కాలేదు, దావీదుకు ముందు తెలియలేదు. అందుకే మామూలుగానే రాజుగారు కనుక చాలా ఆర్భాటంతో దేవుని యొక్క మందస్థాన్ని తేవాలి అని అనుకున్నాడు. కానీ దేవుడికి కావాల్సింది ఆర్భాటం కాదు. దేవుడికి కావాల్సింది ఏంటంటే ఎవడు దీనుడై నలిగిన హృదయం కలిగి నా మాట అంటే వణికు కలిగి నా యందు తను తగ్గించుకుని నా ఎడల ప్రవర్తిస్తాడో వాడి ప్రార్థన నేను ఉంటాను, అలాంటి వాడిని నేను దృష్టించేది అంటాడు. ఎవడు దీనుడై నలుగురు హృదయం కలిగి నా మాట విని వణుకుచుండును అట్టి వాడిని నేను దృష్టించేది. ఆ వాక్యం ఉంటుంది. అందుకని ఈ ఆర్భాటంతో తీసుకొస్తున్నాడు దేవుడు. దావీదుకి ఓ పాఠం చెప్పాలనుకున్నాడు, ప్రజలకి ఓ పాఠం చెప్పాలనుకున్నాడు. అసలు మందస్థం అంటే ఏంటి, మందస్థాన్ని ఎలా తీసుకురావాలి, మందస్థాన్ని ఎవరు మోయాలి అందరికీ తెలియదు ఇది. అప్పుడు దావీదు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉంటే ఈ మాటలు కనబడాయి. సంఖ్యాకాండంలో మోషే రాసిన మాటలు కనబడాయి. అప్పుడు ప్రజలందరినీ పిలిచి చెప్తాడు, మనం విధి చొప్పున విచారణ చేయలేదు, అసలు విధి ఏంటో మనం తెలుసుకోలేదు. వాళ్ళు ఫిలిష్తీయులు పట్టుకెళ్ళిపోయారు మందస్థాన్ని, వాళ్ళు కొత్త బండి మీద చేయించి మందస్థాన్ని పంపించారు. కనుక మనం కూడా మందస్థం మీద ఆ మందస్థాన్ని కొత్త బండి మీద తీసుకెళ్దాం అనుకున్నాం. కానీ అసలు విధి ఏంటి, మందస్థాన్ని ఎలా తీసుకురావాలని దేవుడు మందస్థాన్ని గురించిన సంగతులు ధర్మశాస్త్రంలో రాశారు. అన్న సంగతి మనము గ్రహించలేదు, దాని గురించి తెలుసుకోవాలనుకోలేదు. ఎవరో చెప్పింది వినేసి మనం ఒక్కొక్కసారి అదే కరెక్ట్ అనుకుంటాం. కానీ మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే అది కరెక్టా కాదనేది దేవుడు చెప్తాడు మనకి. అలాగే ఇక్కడ దావీదు దేవుని సన్నిధిలో ముందు ప్రార్థన చేయకుండా మందసం ఎలా తీసుకొచ్చారు, అక్కడ కిర్యాతెరీములో ఎలా ఉంది అని అంటే ఎక్కడ ఉన్నది, ఎంతకాలం ఎందుకున్నది, ఇవన్నీ ఒకవేళ మనుషుల్ని తను ఆలోచన చేసి ఉంటాడు. మనుషులు చెప్పిన పద్ధతిని బట్టి మందసాన్ని తీసుకొచ్చాడు. ఈ నాగూరు కాలం దగ్గర కాళ్ళు దారి ఎద్దు ఇలా అనేటప్పటికి మందసం ఇలా ఉరికిపోతుంది. అప్పుడు ఉత్సాహం పట్టుకున్నట్టు పడిపోతుందని మధ్య వెంట చెప్పాడు. నేను అనుకునేదాన్ని చిన్నప్పుడు బైబిల్ చదివినప్పుడు పడిపోతుందని కదా పట్టుకున్నాడు, అందుకే దేవుడు చెప్పేయాలా అని నేను చిన్నతనం కనుక అలా ప్రశ్నించాను దేవుడు. తర్వాత నాకు అర్థమైంది, బలి అర్పణ జరగకుండా మందసాన్ని ఎవరు టచ్ చేయకూడదు. 1, 2 క్రమంగా మందసాన్ని తీసుకురావాలి. అందుకనే దేవుడు వారికి ఒక క్రమ పాఠాన్ని నేర్పాలనుకున్నాడు. ప్రజలందరినీ పిలిచి చెప్తాడు దావీదు, ఇలాగ మనం మందసాన్ని తీసుకురాకూడదు, మందసాన్ని చాలా భయంతో తీసుకెళ్ళాలి. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటే యాజకులందరినీ, లేవి వంశంలో పనిచేసే యాజకులందరినీ పోగు చేయండి. ఇప్పుడు యాజకులందరూ ఏం చేయాలంటే యాజక వస్త్రాలు ధరించాలి. యాజకుల్లోనే మ్యూజిక్ వాయించేవాడు, యాజకుల్లోనే పాటలు పాడేవారు, యాజకుల్లో ఒక ప్రత్యేకమైన తెగ కహాతీలు వాళ్ళ భుజాల మీద మందస్థాన్ని ఎత్తుకోవాలి. యాజకులు ఈ మందస్థం ఎత్తుకున్న యాజకులు 7 అడుగులు వేసేటప్పటికి ఆ లేవీ కుటుంబం చూసాడు కదా యాజకులు, వాడు ఒక బలిపీఠం కట్టాలి, దాని మీద బలి అర్పించాలి. ఈ యాజకులు ఇంకొక 7 అడుగులు వేసేటప్పటికి మళ్ళా బలిపీఠం కట్టాలి, బలి అర్పించాలి. అలాగూ నెమ్మదిగా
పాటలతోటి, మ్యూజిక్ తోటి, బలులతోటి ఎంతో భయంతో, ఎంతో భక్తితో, సంతోషముతో దేవుణ్ణి ఆనందపరచడానికి నాట్యం ఆడాడు. పొద్దున్నే కోసం నన్ను ఎవరు అడిగారు, దావీదు నాట్యం ఆడారు కదండి, క్రిస్మస్కి ప్రోగ్రాం గురించి మాట్లాడుతూ ఏమైనా పిల్లలతో డ్యాన్స్ వేయిస్తారన్నారు. మా సంఘంలో డ్యాన్సులను, మీ నాటికలను ఇలాంటివి నేను నేర్పించలేదు. ఎందుకనంటే దేవుని సన్నిధిలో హోలీనెస్ పోతుంది. చిన్నపిల్లలు డ్యాన్స్ వేసినా నవ్వుతాం, పెద్ద పిల్లలు డ్యాన్స్ వేసినా నవ్వుతారు. అసలు ఆరాధనలో డ్యాన్స్లే తప్పంటాను నేను. ఎందుకంటే ఇప్పుడు అప్పుడు దాకా మనం దేవుని ఆరాధిస్తాం, ఎంతో ఆనందంగా పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం, అందరము దేవుని గురించి ఆలోచన కలిగి ఉంటాం. ఎప్పుడు పిల్లలు స్టేజ్ ఎక్కి డ్యాన్స్లు వేస్తారో ఇదంతా ఎగిరిపోతుంది. ఏదంతాను పరిశుద్ధత అంతా ఎగిరిపోతుంది. అలంతో కూడిన ఆట పాటలు వచ్చేస్తాయి. నేను క్రిస్మస్కి ఈ మధ్యకాలంలో వాక్యం చెప్పడం మానేశాను. ఎందుకనంటే వాక్యం చెప్పడానికి ఎప్పుడు ఇస్తారు తెలిసి నాకు, ఈ 3 ప్రోగ్రాంలు ఉంటాయి. ఆ ప్రోగ్రాంలు అన్నీ అయిపోయిన తర్వాత ప్రసంగం ఇస్తారు. ఈ కూరగాయలు కిటికీ దగ్గరకు వస్తారు, ఆంటీ గమని ముగించేయండి, ఎందుకంటే చిన్న స్క్రిప్ట్ ఉంది, ఆంటీ గమని ముగించేయండి, మా పాట ఉంది అంటారు. నేను అన్నాను ఎప్పుడు క్రిస్మస్ పిలవకండి, ఏ ఉపాస కుడుకులు పెట్టుకుని పిలవండి, అప్పుడు వచ్చి వాక్యం చెప్తాను శ్రద్ధగా విందురు. కానీ పండగలో ఎవరు వాక్యం వాడు కానీ వాక్యం చెప్పాలి కనుక ఎవరో స్పీకర్ పిలవాలి కనుక పిలుచుకుంటూ ఉంటారు. ఇవన్నీ అనుభవాలు నేను చూసి వచ్చాను కనుక నా సంఘంలో ఇలాంటి పరిస్థితులు ఉండకూడదు. అందుకనే నేను ఇలాంటి కార్యక్రమాలు పెట్టను. పాటలు పాడదాం, ప్రార్థన చేద్దాం, సాక్ష్యాలు చెప్దాం, దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలను బట్టి దేవుడి నామాన్ని కనపరిచి చక్కటి మంచి వచ్చిన వాళ్ళకి మంచి భోజనాలు పెట్టి పంపిద్దాం. ఇది మన పండగ. సంతోషం, దేవుణ్ణి సంతోషపరచాలి, మనము సంతోషంగా ఉండాలి. దావీదు ఎందుకు నాట్యమాడాడు? ఇదంతా ఈ అనుభవం, ఈ డ్యాన్స్ వేసేవాడికి ఈ అనుభవం ఉందా? అక్కడ ఎందుకు వేసాడన్న సంగతి తెలీదు. దావీదు బహుభయముతోటి అయినది పాత్ర కాలం. ఏది ఈ సంగతి, ఏది మనం దావీదు నాట్యమాడిన సంగతి ఏ కాలంలో ఇది? ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాము? క్రొత్త నిబంధన కాలము, పరిశుద్ధాత్మ నడిపింపులో రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. రక్షణ అనుభవం కలిగిన మనము రాకడ అనుభవంలో మనము దేవుని స్వరాన్ని మేఘం మీద ఎత్తబడే అనుభవం కొరకు మనం ప్రయాసపడుతున్నాం. దానికి ఇవన్నీ అక్కర్లా. దానికి కావాల్సింది ఉపవాసం ఉండడం, ప్రార్థన చేయడం, దేవుని సన్నిధిలో దేవుని స్వరాన్ని వినడం, దేవుని కొరకు మనం కనిపెట్టి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడం. ఇది దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప అవకాశం. కనుక ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ఉల్లాసము అనే మాటని ఉల్లాస వస్త్రము. ఇప్పుడు చదవమ్మా. ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటి, క్రొవ్విన దూడ ఒకటి వధింపబడెను. దావీదు నారతో నేయబడిన, ఇది నార వస్త్రం. ఏ వస్త్రం ధరించండి? నారతో నేయబడిన ఎఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఎందుకు శక్తి కొలది యెహోవా సన్నిధిలో నాట్యమాడాడంటే తను చేసినది దేవునికి దృష్టిలో సరైనది కాదు కనుక దేవుని సంతోష పెట్టడానికి దేవుడు ఎలాగ ఉంటే, ఇప్పుడు రథం దిగిపోయాడు, గుర్రం దిగిపోయాడు, రాజుగారు కదండి, వాటి మీద లేడండి, క్రింద నడుస్తూ దేవుడు తను తగ్గించుకుని దేవుని స్తుతిస్తున్నాడు. తను తగ్గించుకుని భయముతో మనసాన్ని తీసుకువెళ్తున్నాడు. తను తగ్గించుకుని దేవుని ముందు తన రిక్తుడిగా, దీనుడిగా, దేవునికి అనుకూలమైన స్థితిలో తను ఉండాలి అనే ఉద్దేశంతో తను అలాగూ దేవుని యొక్క సన్నిధిలో మందస్సం ముందు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ నాట్యమైనట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. సరే, నెంబర్ 2 మనం ఏం చెప్పాను? నెంబర్ 1 చెప్పాను కదా, ఉల్లాస వస్త్రం మనకి ఇక్కడే ఉంటుంది, పైన తెల్లని వస్త్రం. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రం ధరించుకోను. పెట్టుకొస్తే వారు దీపెట్టుకొస్తే వారు ఈ వాక్యాన్ని ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు తెల్లని వస్త్రాలు ధరించుకుని ఉంటారు. చాలా సంతోషం. నేను ఈ వాక్యం ఎక్కడ చూసుకున్నాను, అనుకున్నాను ఈ వాక్యం ఇక్కడ చూడకుండా ఉంటే నేను కూడా ఈరోజు తెల్ల చీర కట్టుకున్నాను. మీరు ఒక వస్త్రమే కదా, చాలా వస్త్రాలు ఉన్నాయి, తెల్ల వస్త్రమే కాదు. తెల్లని వస్త్రము అనేది ఈ శరీరం కట్టుకునే వస్త్రమా లేదా దేవుడు ఇచ్చే వస్త్రమా? ఎందుకంటే
ఈ వస్త్రం ఓకే, ఇక్కడ తెల్లని వస్త్రం ధరించుకోవడం తప్పు లేదు, కానీ ఇక్కడ కట్టుకునే వస్త్రము ఈ శరీరానికి, ఈ శరీరంతో ఉన్నంతసేపే. ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత నీకు ఏదో వస్త్రం చూడతారు, మట్టిలో పెడతారు. కానీ దేవుడు మనకి ఇచ్చే ఒక వస్త్రం ఉన్నది. ప్రకటన గ్రంథము అంటే నేను రిఫరెన్స్ చెప్పేస్తే టైం అయిపోతుందని రిఫరెన్స్ చెప్పలేదు, కానీ ఒక మాట ఇక్కడ ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని తెల్లని వస్త్రములు ధరించుకున్న ఒక సమూహాన్ని చూస్తూ ఉంటాడు యోహాను గారు. 7వ అధ్యాయము ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనం. పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుపుకొని వాటిని తెలుపు చేసుకుని. ఏదండి ఏ తెల్లని వస్త్రం అండి ఇదండి? గొర్రెపిల్ల రక్తములో మన వస్త్రములో ఉన్న డాగు, మచ్చ, ముడత ఇవన్నీ కడుక్కుని తెల్లని వస్త్రము ధరించాలి. మన ఆత్మకు రావాలి తెల్లని వస్త్రం. ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారు ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని దేవుని యొక్క సన్నిధిలో ఒక పెద్ద గుంపు కనబడుతుంది యోహాన్ గారికి. వీళ్ళందరూ ఎవరు అని అంటున్నాడు దూతని యోహాన్. వీరు మహాశ్రమలు. మనం చిన్న శ్రమలే భరించలేకపోతున్నాం ఏమండి, చిన్న మాట పడలేకపోతున్నాం, చిన్న సమస్యలు ఎదుర్కోలేకపోతున్నాం. ఇలాంటి మహాశ్రమలు మన జీవితంలో మనం ఒకవేళ కలిగి ఉంటే, అసలు దేవుడు మనకు పెద్ద మహాశ్రమలే కదండి, మనం తెచ్చుకున్న శ్రమలే. మ్యాక్సిమం మనకు వచ్చే శ్రమలన్నీ మనం ఏమంటే ప్రభు కొరకు ఏమన్నా మనం దెబ్బలు తింటున్నామా? ప్రభు కొరకు మనం ఏమన్నా నిందలు భరాయిస్తున్నామా? దేవుని కొరకు మనం ఏదో మన కుటుంబాలు బట్టి, మన పిల్లలు బట్టి, మన భర్తలు బట్టి, మన సమస్యలు బట్టి, మన వ్యాపారాలు బట్టి తెచ్చుకున్న శ్రమలు కానీ దేవుని కొరకు మనం పడే శ్రమ కాదు. దేవుని కొరకు పడిన శ్రమ ఏంటంటే వారు ఖడ్గములతో పొడబడ్డారు, సింహాల మధ్య ఎర్రగా వేయబడ్డారు. ఆది సంఘంలో పడిన శ్రమలు. వారిని తలకిందులుగా సిలువేశారు, రంపాలతో కోసారు, కాగే నూనెలో పారేశారు, మండుతున్న మంటల్లో పాడేశారు, కాల్చేసిన రాడ్లకి కట్టేసి ప్రభువుని ఒప్పుకోవడం, మీరు మానేస్తే విప్పుతాం, లేదంటే అలా తగలబెట్టేస్తామని అలాగూ చంపేశారు. వారండి మహాశ్రమం నుండి దేవుని కొరకు వచ్చిన వీళ్ళు తెల్లని వస్త్రాలు. అందరికి ఏ వస్త్రాలు ఇచ్చారండి? తెల్లని వస్త్రాలు. ఆ తెల్లని వస్త్రాలు మనం ధరించుకోవాలండి. తెల్లని వస్త్రములు ధరించుకున్నవారు వాక్యం కొద్దాం, మన పాటలు కొద్దాం. నువ్వు పోయి సంతోషముగా నీ అన్నము తిమ్ము, ఉల్లాసము మనసుతో నీ ద్రాక్షారసం త్రాగము, ఇది వరకే దేవుడు నీ క్రియలను అంగీకరించను. మనం దీని ముందు నేను ఈ వస్త్రం ముందు మాట చెప్పాలనుకున్నాను. ఇది వరకే దేవుడు నీ క్రియలను అంగీకరించను. ఇది వరకే దేవుడు నీ క్రియలను అంగీకరించను. క్రియ ఏంటని చెప్పుకున్నామండి? అది దేవుడు అంగీకరించాలి. మన పని దేవుడు అంగీకరించాలి. మన యొక్క జీవితము దేవుడు అంగీకరించాలి. అది అంగీకరించాలని దేవుడు చెప్తే అంతగా సంతోషం కొట్టలేదు. కనుక నీవు సంతోషం ఎల్లప్పుడూ తెల్లని వస్త్రం ధరించుకోను. నెంబర్ 2, మనం ఈ పాఠం మీరు ఇక్కడ ఉంచుకోండి. ఈ పాఠంతో పాటు యెషయా గ్రంథాన్ని కూడా 61వ అధ్యాయం కూడా మీరు ఇక్కడ ఉంచుకోండి. ఈ 3వ వచనంలో 4వ వస్త్రం ఉంటుంది చూడండి. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము. స్తుతి వస్త్రము. ఈ తెల్లని వస్త్రములు ఎవరు ధరిస్తారండి? యాజకులు. ఇది రేపు కూడా చేద్దాం, ఎందుకంటే అవ్వలేదు, ఇది సగం కూడా అవ్వలేదు. రేపు కూడా దీన్ని కంటిన్యూ చేద్దాం. నెంబర్ 1, నెంబర్ 2 మాస్టర్ పెట్టుంటే, నెంబర్ 1 ఉల్లాస వస్త్రము, నెంబర్ 2 తెల్లని వస్త్రము, నెంబర్ 3 స్తుతి వస్త్రము. ఈ 3 అంటే మన 7 వస్త్రాల గురించి చెప్పాలి మీకు. రేపు మిగిలిన వస్త్రాల గురించి చెప్తాను. ఇప్పుడు స్తుతి వస్త్రము, తెల్లని వస్త్రము, యాజక వస్త్రం. ఇప్పుడు పాస్టర్ గారులే కదండి, పాస్టర్ గారులే కదా. నేను నన్ను ఎవరో అడిగారు, మీరు మీ ఆరాధన, మీ ప్రార్థన,
ఈ పద్ధతి నూతన సంఘం లాగానే ఉన్నది అనేసి అని అడిగారు. నేను వచ్చింది నూతన సంఘంలో వచ్చాను. నా తల్లి సంఘం నూతన సంఘం. నేను చాలా సంవత్సరాలు నూతన సంఘంలోనే పరిచయం చేశాను. చాలా సంవత్సరాల నుంచి ఒక 30 సంవత్సరాలు నూతన సంఘంలోనే దేవుని యొక్క వాక్యాన్ని బోధించాను అన్ని పల్లెటూరులో. ఇంకా మిగిలిన సభలకి, కన్వెన్షన్స్కి, రిట్రీట్స్కి వేరే వేరే హైదరాబాదు, సికింద్రాబాదు, హన్మకొండ, ఇలాగా చాలా ప్రాంతాలు, నల్గొండ జిల్లా అంతా ఇలాగ సువార్త ప్రకటించడానికి వాళ్ళు బాప్టిస్ట్ వాళ్ళు వేరే వేరే ఏ గ్రూప్ వాళ్ళు ఏ సంఘం వేస్తారో అనవసరం. ఎవరు పిలిచినా సరే వాక్యాన్ని పిలిస్తే నేను రానని మాత్రం చెప్పేదానికి వెళ్ళేదాన్ని. నేను ఇలాగూ దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉండగా, ఎందుకంటే దేవుడు సంఘం కట్టొద్దని చెప్పాడు నన్ను. స్వార్థకురాలుగా వాక్యాన్ని ప్రకటించమన్నారు కానీ అన్ని సంవత్సరాలు నేను సంఘం కట్టల. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం వెళ్ళేదాన్ని. 2016వ సంవత్సరంలో కొన్ని సమస్యలు సంఘాల్లో వచ్చినాయి. పిల్లలు చిన్న చిన్న వాళ్ళకందరికీ ఆపరేషన్ చేసి ఆనాటి నూతన మిషన్ ప్రెసిడెంట్ గారు లేదా వాళ్ళకి చిన్న చిన్న వాళ్ళకి అందరికీ ఆపరేషన్ చేసి సంఘాలు ఇచ్చేసారు. వాళ్ళకి వాక్యం రాదు. నేను వాక్యం చెప్తా ఉంటే వాళ్ళకి వాక్యం రాని కారణాన్ని బట్టి కొంచెం వాళ్ళకి బాధ అనిపించేది. నేను వెళ్ళినప్పుడు సంఘం చర్చంతా నిండిపోయేవారు. ఏ సంఘానికి వెళ్ళాను. మేము పాస్టర్ గారు వచ్చినా మాకు ఆధిక్యత ఇవ్వకుండా కస్తూరమ్మ గారికి ఎక్కువ ఆధిక్యత ఇస్తున్నారు. ఆవిడ వచ్చి 2 చర్చి నిండిపోతున్నారు. ఎవరన్నా ఇంటికాడ ప్రార్థన చేస్తే కస్తూరమ్మ గారు వస్తే పెట్టించుకున్నారు. ఆవిడ వస్తే మేము ఏదో డమ్మీలో కనపడుతున్నాం కనుక ఆవిడ వస్తే మేము ఆవిడ మా సంఘాలకు రావడం వీళ్ళు చెప్పి వాళ్ళ అబ్జెక్షన్ పెడితే నేను వెళ్ళకూడదు సంఘాలు కదా లోకం సంఘంలో. నేను అప్పుడు దేవుడిని అడిగాను, ప్రభువా నన్ను సంఘం పెట్టొద్దు అన్నాను. ఇప్పుడు సంఘాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తామంటే ఇక్కడ సంఘాల్లో ఇలాంటి అభ్యంతరాలు నిలబడుతున్నాయి కనుక నన్ను ప్రే చేయమంటారు. 1 సంవత్సరం అంతా అక్కడికి వెళ్ళాం. మా చర్చికి వెళ్ళేదాన్ని బ్యాటిన్పేటలోను. మిగిలిన సమయంలో ఎవరైనా పిలిస్తే వెళ్ళేదాన్ని, లేదంటే ఇంటికాడ ఉంటే చాలా భారంగా ప్రార్థన చేసేదాన్ని. అప్పుడు ఒక రోజు దేవుడు నాకు దర్శనం చూపించాడు. మా నూతన సంఘాన్ని ఎదుర్కొన్న పాస్టర్ గారి ఇల్లు ఉంటుంది, రవీంద్రబాబు గారు. ఇప్పుడు ఆయన ప్రభుత్వం నిద్రించారు. అంతకుముందు అప్పుడు ఆయన అక్కడ ఉండేవారు కోటసలు. మెట్లంతా నేను పైకి ఎక్కాను. లోపలికి వెళ్ళి పాస్టర్ గారి ఇంట్లోకి వెళ్ళి మెట్లంటే పైకి, అది చాలా పైకి ఎత్తుంది. నుంచి ఒక కొండ అది ఎక్కేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు నాకు పాస్టర్ గారి యొక్క డ్రెస్ వేసారు. పాస్టర్ గారు వేసుకున్న అంగి, పాస్టర్ గారు 3 ఉంటాయి. పెద్దది ఒకటి ఉంటుంది, లోపలది ఒకటి ఉంటుంది, దాని మీద అంటే ఈ కండవ ఉంటుంది గ్రీన్ది, నాకు బాగా గుర్తు వేసి అప్పుడు నన్ను అభిషేకించి ఇప్పుడు సంఘం కట్టుకున్నారు. అప్పుడు నేను ఆ డ్రెస్తో దిగొచ్చి చర్చిలోకి వెళ్తామంటే సంఘం అంతా లేచి నిలబడిపోతున్నాను. అలాగే దేవుడు నాకు దర్శనం చూపించాడు. దేవుడు మేము కలగాక. అందుకనే ఆరాధన, మా బావగారు మంచి పాస్టర్ దేవదాస్ గారు అనేసి ఆయన ఒక మాట చెప్పేవారు మాకు, నూతన సంఘంలో ఉన్న ఆరాధన ఇంకా ఎక్కడ ఈ ఆరాధన ఉండదు. కానీ అది ఆచారంగా అలవాటుగా చేస్తే అది ఆచారం అలవాటే, కానీ ఆత్మతో కనుక ఆరాధిస్తే ఆ ఆరాధన ఆధ్యాత్మికంగా ఉంటుందమ్మా అని. ఎందుకంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క త్రిత్వ దేవుని ఆరాధించే ఆరాధన. అందుకనే మనకి ఆ ఆరాధన మన యొక్క ఆరాధనలో యాడ్ చేయడం జరిగింది. మిగిలినంతా దేవుని పరిశుద్ధాత్మ నడిపింపుని బట్టి జరిగే క్రమము మన ఆరాధనలో జరుగుతూ ఉంటుంది. కనుక దేవుని యొక్క సన్నిధిలో దేవుని స్తుతించుట మన ఆరాధన క్రమము. అంటే ఒకవేళ యూట్యూబ్లో వినేవారికి కొంతమందికి ఎలా చేస్తామనేది తెలియకపోవచ్చు. మొదట 9 గంటల నుంచి 10 గంటల వరకు, 10కి పెట్టినా 11 గంట ఖచ్చితంగా ప్రార్థన జరుగుతాయి. గంట ఖచ్చితంగా 3 చేయండి, 4 చేయండి, 5 చేయండి, గంట మాత్రం ప్రార్థన చేయాలి. తర్వాత అరగంట పాటలు పాడాలి. తర్వాత స్తుతి ఆరాధన. మన యవనస్తులు మన సంఘ పెద్దలు లేచి సంఘాన్ని నిలబెట్టి స్తుతి ఆరాధన చేస్తారు. తర్వాత ఆరాధన అయిన తర్వాత సామెతల గ్రంథం ఆ రోజు ఏ అధ్యాయమో ఆ అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుతాం. దాని తర్వాత యవనస్తులైన పిల్లలతో ఒక పాట పాడిస్తాను. తర్వాత నేను వాక్యాన్ని బోధిస్తాను. తర్వాత కానుకలార్పణ, ముగింపు ప్రార్థన, స్తుతి ఆరాధనతో మళ్ళా పాట పాడి ప్రార్థన చేసి దీవితో ఆరాధన ముగించుకుంటున్నాం. ఇది ఒక క్రమం. ఈ క్రమాన్ని ఇప్పుడు నా తర్వాత మీరు అందరూ దీన్ని ఏం చేస్తారండి?
ఇది పాటిస్తారు, ఫాలో అవుతారు.